హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై కోసం నేను చిక్కుడుకాయలు అయితే ఫస్ట్ ఒక 50% అయితే ఉడకబెట్టేసుకుంటున్నానండి. వాటర్లో ఉడకబెట్టేసిన తర్వాత ఈ వాటర్ అంతా తీసేసి చిక్కుడుకాయలను అయితే మనం జాలిబుట్లో వేసేసుకొని నీళ్ళంతా తీసేసేయాలి. చూడండి, ఇక్కడ ఇదిగోండి గింజ పట్టుకుంటే కొంచెం మెత్తగా అయింది కదా. ఇక్కడ 50% ఉడికింది. మళ్ళీ వేగినప్పుడు ఒక 50% ఉడికితే సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ అలానే వేసేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్క సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గనివ్వాలి. తర్వాత వచ్చేసి మన చిక్కుడుకాయలు కూడా వేసేసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇక్కడ వచ్చేసి కొద్దిగా పసుపు కూడా వేసాను. ఇక్కడ నేను పల్లీల పొడిలో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఉప్పు తక్కువ వేసుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందులో పల్లీల పొడి అయితే వేస్తాను. ఇప్పుడు కొద్దిగా కారం వేసాను. కారం కూడా లైట్గా వేసానండి. పొడిలో ఉంటుంది కదా, అంటే నేను అన్నంలో కానీ చేసేస్తా కదా పొడి, ఆ పొడిని నేను ఇక్కడైతే వేస్తున్నాను. ఒక 2 స్పూన్లంత పల్లీల పొడి కూడా వేసేసి ఫైనల్గా ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర అయితే వేసేసాను. దీన్ని ఆల్రెడీ ముందు వీడియోలో నేను మెంతికూర పప్పు ఎలా తయారు చేయాలని పెట్టాను కదండి. ఇది ఫ్రై అనమాట. ఈరోజు ఇంట్లో వచ్చేసి మెంతికూర పప్పు అలానే చిక్కుడుకాయ ఫ్రై అండి. చాలా అయితే బాగుంటుంది. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. పల్లీల పొడి వేసి మనం ప్లెయిన్గా తినేదానికంటే కూడా ఇలా తింటే చాలా బాగుంటుంది. అలానే ఇంట్లో ఇవాళ రసము, పప్పు, చిక్కుడుకాయ ఫ్రై అనమాట మాది రెసిపీస్ వచ్చేసి. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి, కుకింగ్ వీడియోస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి అవి కూడా. ఇంకా మనం ఛానల్లో ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకుని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.